కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానికుడు విజయ సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దౌలూరి దొరబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సామర్లకోట పట్టణం 26వ వార్డులో ఇంటింట ప్రచారంలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో సామర్లకోట వైసీపీ వార్డ్ కౌన్సిలర్లు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ మోటార్ వెహికల్ మెకానిక్ యూనియన్ సభ్యులు అసెంబ్లీ అభ్యర్థి దొరబాబుకు మద్దతు తెలిపి వైసీపీ పార్టీలో చేరగా వారికి దొరబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారో వైనాట్ 175 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ముందు రాజకీయాలుగా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగురుతుందా లేకపోతే జనసేన జెండా ఎగురుతుందా అని కూడా చూడకుండా పేదలందరినీ కూడా పైకి తీసుకురావాలి, ఆర్థికంగా చేయూతనివ్వాలని ఈరోజు ప్రతి పథకాన్ని కూడా ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలకు అందించడం, ఈరోజు ప్రజలందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ వచ్చి సచివాలయ వ్యవస్థ వచ్చి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మెచ్చుకొని ఈరోజు తెలుగుదేశం నాయకులే ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారని ఈరోజు చాలా గర్వంగా చెప్తూ తప్పకుండా మా పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్తాను.